అందరికీ నమస్కారం. ఒక అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రశ్న నాకు ఎప్పుడో ఎక్స్‌క్యూజ్ మీ. దాదాపు ఎక్స్‌క్యూజ్ మీ. 1993, 94లో నేను జ్యోతిష్యం నేర్చుకునే సమయంలో ఒక ప్రశ్న ఉద్భవించేది. ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రశ్న ఉద్భవించేది. దానికి సమాధానం ఏం చెప్పేవాళ్ళంటే, లేదు, కాదు, అది, ఇది అని చెప్పేవాళ్ళు. ఆ ప్రశ్న మళ్ళీ ఇంతకాలానికి నిన్న వచ్చింది. నిన్న ఆ ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే, పేరు చెప్పొద్దు, ఊరు పేరు చెప్తే చెప్పండి అన్నారు. చాలా సంతోషం. పేరైతే చెప్పను. చీరాల నుండి వచ్చింది. ఏమనంటే, గురుగారు మీరు జ్యోతిష్యం నేర్చుకోండి అంటున్నారు. జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు, జ్యోతిష్యం చెప్పే వాళ్ళ కుటుంబ జీవితాలు బాగోట్లేదు అని కూడా విన్నాను. వాళ్ళ పిల్లల్లోనూ, లేతే వాళ్ళ ఫ్యామిలీ మ్యారిటల్ లైఫ్‌లోనూ కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణాలుంటాయి. ఈ జ్యోతిష్యం చెప్పేవోళ్ళకి ఇటువంటి అనర్థాలు జరుగుతాయి అని చెప్పుకుంటా ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్ట్? నిజమేనా? అనే డౌటొచ్చింది మేడం గారికి. అది అక్షరాల 100కి 100% కరెక్ట్. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వాళ్ళ యొక్క మ్యారిటల్ లైఫ్‌లో గాని, పిల్లల జీవితాల్లో గాని కొన్ని అనర్థాలు జరుగుతాయి. అదైతే వాస్తవం. ఎందుకంటే 2008లో ఒక పొరపాటు నాకు అలాగే జరిగింది. అది సరిదిద్దుకున్నాను. అయితే పరాశర మహర్షి ఏం చెప్పారు? పరాశర మహర్షి ఏం చెప్పారు? జ్యోతిష్య శాస్త్రం విషయంలో వారి యొక్క కుటుంబ జీవితాలు అల్లాకొల్లం, అతలాకుతలం ఎందుకు అయిపోతున్నాయి? ఎందుకు జరుగుతాయి? అనేది ఒకటుంటది కదా! ఎందుకు జరుగుతున్నాయనేది మనం ఆలోచన చేయడం మొదలుపెడితే దానికొక సొల్యూషన్ దొరుకుతది. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సొల్యూషన్ లేనిది ప్రాబ్లమ్ లేదు. సొల్యూషన్ లేనిది ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ ఉంటే సొల్యూషన్ ఉంటుంది. లేకుండా ఉండదు. అయితే మీరడిగిన ప్రశ్నలో చాలా అద్భుతమైన ప్రశ్న. ఇక్కడేంటంటే జ్యోతిష్యులు 2 టైప్స్, 3 టైప్స్‌గా ఉంటారు. ఒకటి నేను చెప్పిందే కరెక్ట్ అనేవాళ్ళుంటారు. రెండోది నాకంత పరిజ్ఞానం లేదు అంటారు. మూడోది ఇంకా మేము చెప్పామంటే బ్రహ్మ రాసిన రాతే ఇంకా అనంటారు. ఇది చాలా చాలా తప్పు. ఎందుకంటే ఒక చిన్న కాలిక్యులేషన్ చెప్తానేనండి. మీకు కూడాను లగ్నంలో లా అని ఉంటది. లగ్నం అనే చోట లా అని ఉంటది. అది లగ్నం. ఈ లగ్నం అనే భావంలో మనకి 9 గ్రహాల యొక్క కారకత్వాలుంటాయి దాంట్లో. 9 గ్రహాలే ఉంటాయి. అలాగే మనకి 12 రాసులుంటాయి. ఈ 12 రాసుల్లో కూడాను ఆ 9 గ్రహాల కారకత్వాలుంటాయి. ఓకేనా? ఇక జ్యోతిష్యం రావాలంటే ఐదో భావము
పూర్వ పుణ్యక్షేత్రం అంటారు. దాంట్లో కూడా 9 గ్రహాల ప్రభావాలు ఉంటాయి. అంటే కారకత్వాలు ఉంటాయి దాంట్లో. 9వ భావం కూడాను కారకత్వాల్లో ఈ 9 గ్రహాల కారకత్వాలు ఉంటాయి. ఓకేనా? అయితే పరాశర మహర్షి పహార పరాశర మహర్షి బృహత్పరాస్పరలో చెప్పారు. ఏం చెప్పారంటే 6, 8, 12 బాగా గుర్తుపెట్టుకోండి. 6, 8, 12 భావాలు దుస్థానాలు అని అన్నారు. ఇవి దుస్థానాలు, షడ్రిపులు. అది దీన్ని మనోళ్ళు ఏం చేశారంటే 4 గ్రహాలు 6లో ఉంటే, లేకపోతే 8లో ఉంటే, లేకపోతే 12లో ఉంటే, అమ్మాయి జాతకంలో ఉంటే ఇంకా ఆ అమ్మాయికి ఈ అమ్మాయి జీవితం బాగోదు, ఈ అమ్మాయి బతుకింతే, పెళ్లి చేసుకున్న ఇంతే, అది ఇంతే, ఇది ఇంతే అని ఈ పుస్తకాల్లో చదివేశారు వీళ్ళు. 6, 8, 12, 6, 8, 12 మంచి స్థానాలు కాదు, మంచి స్థానాలు కాదు. ఎందుకు? పరాశర మహర్షి గారే చెప్పారు కదా అని. కానీ దాని కింద సెంటెన్స్ ఉంది. దాని కింద ఈ 6, 8, 12 భావాలు దుస్థానాలు అయితే దాని కింద ఉన్న దాని కింద ఉన్న మ్యాటర్ చదవరీళ్ళు. 6, 8, 12 శత్రువు, రుణము, రోగము, సేవ. 6, 8 కొట్లాట్లు, పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, జైలు శిక్షలు, మరి జైలు శిక్ష కాదు, పోట్లాట్లు, కోర్టు వ్యవహారాలు, హాస్పిటలైజేషన్, లేకపోతే మన సర్జరీస్. ఇంతవరకు ఇది చెప్పారు. ఇక 12వ భావం మోక్ష స్థానం. చనిపోతారు, జైలుకి వెళ్ళిపోతారు, యాక్సిడెంట్లు అయిపోతాయి, మొగుడు విడిపోతాడు, లేదా భార్య విడిపోతుంది. ఇవి చెప్పారు 12వ భావానికి కొన్ని. ఆ కొన్నే చదివారు వీళ్ళు. ఆ కొన్నే చదివారు. చదవడం వల్లనే ఇవే రాస్తారు. ఇంక వేరేది రాయరు. ఓకేనా? ఇప్పుడు చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. శత్రువు, రుణము, రోగము, సేవ. 6వ భావం. శత్రువు ఎందుకు అవుతాడు? శత్రువులు ఎందుకు ఏర్పడతారు? మీరు ఎవరి దగ్గరైనా లేకపోతే ఎవరికైనా అన్యాయం చేస్తే, అన్యాయం చేయకపోతే శత్రువులు ఏర్పడతారా? ఏర్పడరు. ఏర్పడతారు? కాదు, ఏర్పడరు. రుణము అంటే అప్పు. మీరు సోకులకి, మీ సంతోషాలకి, మీ ఫాల్సీ స్టేటస్‌కి, ఆడెవరికో కారు ఉందని, ఆవిడెవరికో వడ్డాణం ఉందని, వాళ్ళకేదో ఇల్లు ఉందని, వాళ్ళేదో పెద్ద ఇదయింది, వాళ్ళలాగా మనం కూడా చేయాలంటే అప్పులు పడతాంగా? చెప్పండి. ఓకే. శత్రువు, రుణము, రోగం. రోగం అనేది ఎందుకొచ్చిందంటే చూడండి. మీరు ఆశపడి మీరు ఏదో చేసేసి మలీనమైన ఆహార పదార్థాలు సేవిస్తారు. అప్పుడు రోగం వస్తది. కానీ 6 అనేదేంటి? షడ్రిపుకి సంబంధించింది. సో, మీ యొక్క ఆలోచన మూలంగా రోగాలొస్తాయి. ఓకేనా? ఇక సేవ. ఆఖరిలో ఉంది సేవ. ఈ మూడిటిని మీరు కంట్రోల్ చేసేసి సేవా దృక్పథంలో ఉన్నారనుకోండి. చెప్పండి. సేవా దృక్పథంలో ఉన్నారనుకోండి. మీకు శత్రువు ఉండడు. ఆశపడిపోయి అది చేద్దాం, ఇది చేద్దాం అని డబ్బులు ఎక్కువగా అప్పులు తీసుకుంటే రుణాల రుణాల్లో పడిపోతారు. కాబట్టి రుణాలు పడరు. రోగం. మితంగా తింటే ఏ జబ్బు ఉండదు కదా! అమితంగా తింటేనే కదా వచ్చేది జబ్బు. నీచపు ఆలోచనలు చేసేటప్పుడే కదా వచ్చేది జబ్బు. సో, ఈ మూడిటికి సమాధానం. ఇప్పుడు జ్యోతిష్యులు ఇళ్ళల్లో మ్యారిటల్ లైఫ్స్ గాని, పిల్లల భవిష్యత్తులు బాగోకపోవడానికి కారణాలు చెప్తున్నాను నేను. ఓకేనా? తర్వాత 8వ భావం.
ఎనిమిదో భావం ఏంటి? పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, హాస్పిటలైజేషన్ ఇన్ సర్జరీస్. ఓకేనా? డైవర్స్. ఇదే చెప్తాం. ఎవ్వరు చెప్పినా ఇదే చెప్తారు. ఇంకోటి కొత్తది ఏమని చెప్తే ఆయుర్దాయం. ఆయుర్దాయం ఇంతవరకు చెప్తారు. ఓకేనా? అయితే నేను చెప్పే కథ ఏంటంటే పరాశర మహర్షి చెప్పింది చెప్తున్నా, నా సొంతది కాదు. వీయన్నిటిని అధిగమించాలంటే ట్రాన్స్ఫర్మేషన్, ఇది 8లో ఉంది. అంటే మీరు మార్పు చెందాల. మీరు మార్పు చెందాల. ఏం మార్పు చెందాలి? ఒకరి దగ్గర సొత్తు మీరు తీసుకోకూడదు. ఒకడిని అన్యాయం చేయకూడదు. ఒకడిని హింసించకూడదు. ఒకడి సొత్తు మీద మన కన్ను ఎయ్యకూడదు. దురభాషలు ఆడకూడదు. ఓకేనా? అక్కడే మంత్ర సిద్ధించే స్థానం ఉంది. అది 8వది అంటే మంత్ర సిద్ధి స్థానం. మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటూ వస్తారో దాంట్లోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దాంట్లోనే కన్స్ట్రక్షన్స్, దాంట్లోనే సిఏ, దాంట్లోనే లాయర్, దాంట్లోనే డాక్టర్, సర్జరీస్కి. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నాను కదా. ఫర్ సపోజ్ మీ అమ్మాయి జాతకంలోనే కుజుడు అష్టంలో పడిపోయారు. కుజదోషం, కుజదోషం, కుజదోషం. ఏం చేద్దాం? అమ్మాయి వస్తా వస్తా స్క్రిప్ట్ తెచ్చుకుంది. ఏం స్క్రిప్ట్ తెచ్చుకుంది అనేది మీకు తెలియదుగా. కుజదోషం ఉంటది. కుజదోషం ఉంటది. కానీ ఆ దోషం పరిహారం మనం ఏ విధంగా చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్టమంలో కూర్చున్న గ్రహము మీ లగ్నానికి 2వ భావాన్ని చూస్తుంది. 2వ భావం అంటే ఏంటి? కుటుంబ స్థానం, నోరు, కళ్ళు, ధనము, నగలు 8వ స్థానం నుంచి ఇస్తున్నాడు. దీని అర్థం ఏంటి? ఎవరో మిమ్మల్ని నమ్మారు, మంచోడ్రా బాబు అని. ఒక 25 ఎకరాలు 30 ఎకరాలు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసారు బినామీగా. ఏదో ఊరు వెళ్తుంటే యాక్సిడెంట్లో ఇద్దరు పోయారు. అన్హెరిటేజెస్ ప్రాపర్టీస్ 8th. సరే, మీకు డబ్బు రావడం కోసం వాళ్ళు ఎందుకు పోవాలి అనుకుంటారా? సరే, ఇది కూడా చేద్దాం. మీరు మీ ఆయన ఇద్దరు కలిసి ఎల్లకెళ్ళక సెకండ్ షో సినిమాకి వెళ్ళారు. బాగా గుర్తుపెట్టుకోండి. 8వ భావంలో దాగి ఉన్న రహస్యాలు చెప్తున్నా. ఓకేనా? సినిమాకి వెళ్ళి వస్తున్నారు. అదంతా కొంచెం రోడ్డు గతుకులు గతుకులుగా ఉంది. సరిగ్గా లేదు రోడ్డు. ఆ రోడ్లో రాగానే మీ బండికి హెడ్ లైటు వెలగడం ఆగిపోయింది. రిపేర్ వచ్చేసింది. ఇక మీరు మీ ఆయన గారు స్లోగా వస్తున్నారు. వస్తూ వస్తూ వాహనంతో ఒక రోడ్డు మీద ఒక రాయి ఉంది. ఆ రాయి గుద్దారు. గుద్దగానే అంటే యాక్సిడెంట్ జరిగింది. వెంటనే దిగిపోయి మీ ఆయన గారు చాలా కోపంతో చెయ్యి అని తిట్టుకుని ముందుకెళ్ళి ఆ రాయిని పక్కకు తెద్దామని వెళ్తే అది రాయి కాదు, మూట, డబ్బుల మూట. అప్పుడేం చేద్దాం చెప్పండి? అమ్మో ఎవరియో ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేసేద్దాం అంటారా? లేకపోతే మీ ఆయన గారికి ఒక మొట్టికాయ వేసి ఇంటికి తీసుకుపోదాం పదండి అంటారా? అన్‌హెరిటేజ్ ప్రాపర్టీస్. సరే, ఇంటికి తీసుకుపోయారు. ఇంటికి తీసుకెళ్ళిపోవడం గొప్ప కాదండి. బాగా గుర్తుపెట్టుకోండి. దొరికిందే కదా అని దాన్ని యుటిలైజ్ చేసే విధి విధానం గనక సరిగా లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులొస్తాయి. హాస్పిటల్స్. అర్థమైందా?
భగవంతుడా, నా దగ్గర ₹1,00,00,000 ఇచ్చావు. ఒక 10 లక్షలు పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాను. భోజనాలు పెడతాను. లేకపోతే గుడి కట్టిస్తాను. నలుగురికి దాన ధర్మాలు చేస్తానయ్యా. ఈ డబ్బు ఎవరిదో? దొంగ డబ్బో, దొర డబ్బో నాకైతే తెలీదు. నువ్వు నాకు ఇవ్వాలనుకున్నావు ఇచ్చావు. దీంట్లో నేను నీకు కొంత కొంత నీ పేరున 10 మందికి భోజనం పెడతాను నాయనా అని దండం పెట్టుకుని, ఒక 10,00,000 ఖర్చు పెట్టారనుకోండి. మిగిలిందెంత? 90,00,000. ఆ 90,00,000తో మీరు బతకొచ్చు. మీకొచ్చిన ఆదాయంతో నలుగురికి అన్నం పెట్టొచ్చు. ఇది పెడితే ఆ ఎనిమిదో భావం అనేది మీకు ఏమీ జేయలేదు. ఒకటి. ఇదంతా ఎందుకు? ఇది దొరికింది. లేదు లాటరీ. మీ ఆయన గారి దగ్గర 200 ఉన్నాయి. ఏదో ఊరెళ్ళాడు. ఆ ₹100తో భోజనం చేస్తే కడుపు నిండిపోతుంది. ఇంకో 100 ఉంటది. ఆ 100తో తిరిగి విజయవాడ వచ్చేయొచ్చు. కానీ అక్కడే ఒక ముసలావిడ బాధపడుతూ, "అయ్యా! నా దగ్గరున్నాయి 2 లాటరీ టికెట్లు. ఒక టికెట్ నువ్వు తీసుకుంటే నాకు దీంట్లో ₹25 మిగులుతాయి. ఇది టికెట్ ₹75 కానీ నేను ₹100కి అమ్మితే నాకు ₹25 మిగులుతాయి. ఆ ₹25తో కొంచెం భోజనం చేస్తానయ్యా. ఈ టికెట్ తీసుకోయ్యా" అన్నది. మీ ఆయన గారు, సరేలే ఎలాగో గంటలో ఎళ్ళిపోతాం గదా! అని ఆ ₹100 ఇచ్చి ఆ ముసలావిడ దగ్గర ఆ టికెట్ తీసుకున్నారు. తెల్లారేటప్పటికల్లా 2,00,00,000 లాటరీ తగిలింది. వద్దంటారా? అన్‌హెరిటేజెస్ ప్రాపర్టీస్. ఈ వచ్చిన వాటిని జాగ్రత్తగా యుటిలైజ్ చేయాలి. అదే కనుక ఫిఫ్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎయిత్ హౌస్. ఐదో స్థానాధిపతి 8లో ఉంది. ఇక్కడ సంతాన విషయం ఆలస్యం జరుగుద్ది. లేదు, ఫోర్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎయిత్ హౌస్. ఇక్కడేంటంటే 8వ భావం మూలంగానే జ్యోతిష్యులు దెబ్బతినటానికి కారణం. మీరేదో పెళ్ళవ్వట్లేదనొస్తే, నేను చేసేది నాకొకటి రావడమే రాదు. నాకు జ్యోతిష్యమే రాదు. వచ్చినట్టు కలరిచ్చేసి, మీ దగ్గర ఒక 5,000, 3,000, 10,000 తీసుకున్నాననుకోండి. దేవుడు ఒప్పుకుంటాడా? దాని యొక్క ప్రభావం పిల్లల మీద చూపిస్తాడు. దాని యొక్క ప్రభావం కుటుంబ స్థానం అంటే రెండో స్థానం. కుటుంబంలో చూపిస్తాడు. అందుకనే ఏమన్నారంటే జ్యోతిష్యులు పూర్తి పరిజ్ఞానం ఉండాలి. నీ దగ్గర పరిజ్ఞానం లేదు. అమ్మ నాకు తెలీదమ్మా. ఇంకా పెద్దోళ్ళని కనుక్కోండి. నాకు తెలిసింది ఇది. మీకు ఇంగ నాకంటే బాగా తెలిసినోళ్ళున్నారు. ఇలాంటోళ్ళు నాకు దాదాపు చాలా మంది తగిలారు. నేను చెబితే వినరు. వాళ్ళు ఉపోద్ఘాతం వినమంటారు. నేనేమంటానంటే, "ఈ తలకాయ నొప్పి అంత అవసరమా? నాకైతే అంత తెలీదమ్మా. నాకంత పరిజ్ఞానం లేదు. ఇంకా వేరే వాళ్ళున్నారు. బాగా తెలిసినోళ్ళున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మనకొచ్చే 2, 3 వేలు గురించి కాదు. మనకెందుకండి తలకాయ నొప్పి? అక్కడ యోగం లేని దాన్ని యోగం ఎక్కడ తీసుకురమ్మంటారు?" గత వీడియోలో కూడా చెప్పాను. ఈ కాలంలో ఎలాగున్నారంటే, నాకు ఇది కావాలి. ఏ గ్రహానికి శాంతి చేయమంటావా? అది ఈ గ్రహాన్ని నువ్వేం చేయగలవు చెప్పు అనండి. సార్ నేను రాకెట్ మీదెళ్ళిపోయి ఆ గ్రహాన్ని తీసుకొచ్చి వేరే చోట పెట్టేసేసి మీకు వచ్చేస్తాను సార్ అంటే 100,00,00,000 అవుద్ది సార్ అంటే ఇస్తారు. ఇచ్చేవాళ్ళున్నారు మన ఇండియాలో. వాళ్ళకి కావాల్సిందేంటి? పదవి. వాళ్ళకి కావాల్సిందేంటి? డబ్బు. వాళ్ళకి కావాల్సిందేంటి? హోదా. అక్కడ యోగం లేకుండా ఏది రాదు. లేనిపోని యోగాలు చెప్పేసే, లేనిపోయిన తలకాయ నొప్పులు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. జనానికి తెస్తున్నారు. అదొద్దు మనకి. మరి నాకేంటంటే, నాకు కావాల్సింది నాకొకటుంటది గదా! నాకు కూడాను డబ్బు కావాలి గదా! నాకు కూడా కావాలిగా డబ్బు. కావాలి. ఆ డబ్బు ఎంత డబ్బు కావాలంటే నాకు, భారతదేశం, అమెరికా అన్ని దేశాలు అమ్మేస్తే ఎంత డబ్బొస్తది? అది కూడా సరిపోదు. నాకది గూడా సరిపోదు. నాకంత కావాలి. నేను బతికినంత కావాలి. కాలం చేసిన తర్వాత కూడా కావాల భగవంతుడి సన్నిధిలో. ఫర్ సపోజ్ 1,00,00,000,000కి అన్ని దేశాలు అమ్మేసాం. 1,00,00,000,000 పెట్టి ఒక్క పుణ్యాన్ని నేను కొనగలనా? చెప్పండి. కొనలేను. నాకది కావాలి.
అందుకనే నాకు తెలిసిందా చెప్తున్నా. లేదనుకోండి, నాకంత పరిజ్ఞానం లేదమ్మా, మీరు వేరే చోటకెళ్ళండి. చెప్పేయడం వల్ల తప్పేమీ లేదు. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసేసి, ఏదో ఆవిడ దగ్గర ఫీజు దొబ్బేశారనుకోండి, మీరనుకున్న కర్మని నేను అనుభవిస్తా. జ్యోతిష్యులుగా మారమని చెప్పట్లా. జ్యోతిష్య పరిజ్ఞానం పెంచుకోండి. వాళ్ళేం చెప్తున్నారు? అక్కడేం జరుగుతుంది? ఏముంది అని. అదే 8వ భావం. ఓకేనా? ఇక 12వ భావం. 12వ భావంలో జైలు. జైలంటే ఒంటరితనము. మోక్షం. మోక్షం అంటే మరణం. మరణం అనేది దేహం నుండి ఆత్మ దహించాలి. కానీ మనిషే మారిపోతే, స్పిరిచ్యువల్‌గా, స్పిరిచ్యువల్‌గా మారిపోతే, భగవంతుని ఆరాధన చేసుకుంటూ ఎళ్ళిపోతే, తాగుబోతోడిని, వ్యభిచారిని, గ్యాంబ్లర్‌ని, డకాయిటీ వాడిని, కానీ భగవంతుడి సన్నిధిలో ఎళ్లి దండం పెట్టి, నాయనా తెలుసో తెలియకుండా తప్పు చేశాను. నన్ను క్షమించు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుండి నేను త్రికరణ శుద్ధిగా కష్టపడి రూపాయి తెచ్చుకొని తింటానయ్యా. నాకు మార్గం చూపిచ్చయ్యా అంటే, మార్పు. మార్పనేదది. దేహము నుండి ఆత్మ దహించాలి. ఆత్మ మార్పు చెందాలి. మనసు మార్పు చెందాలి. చెందితే నీకు హాస్పిటల్ ఉంటదా? ఉండదు. జైలుంటదా? ఉండదు. యాక్సిడెంట్లుంటాయా? ఉండవు. నువ్వు వెళ్తున్న ఏ మార్గం? మార్గాలున్నాయి గదా దాంట్లో. అందుకనే నేను చెప్తాను. కొంతమంది జ్యోతిషులు జ్యోతిష్యం చెప్పించుకోడానికి వచ్చినప్పుడు, ఒక భావంలో 9 గ్రహాల కారకత్వాలున్నప్పుడు, ఏ గ్రహం బలంగా ఉందో, ఆ గ్రహానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి అంటారు. మొన్న ఒకళ్ళకి చెప్పాను నేను. "పచ్చగడ్డి కోసుకుంటా కూర్చోవయ్యా" అన్నారు. పచ్చగడ్డి కోసుకుంటే ఏమొస్తదండి? ఏమన్నా వస్తదా? రాదు. కదా! సాయంత్రం కల్లా 2 మూటలు కట్టి అమ్మితే డబ్బులొస్తాయి. ఓకేనా? అది గూడా పెట్టారు నాకు. పచ్చగడ్డి కోయండంటారు. ఇంటి ముందల పాదులు చేయమంటారు. అది రెమెడీ ఏంటండి అని. నేనన్నాను, అమ్మా నా దగ్గరైతే ఉన్న రెమెడీస్ అవి. మంది పేద చావలు. డబ్బులు గల్లోళ్ళు మనకెందుకండి? అట్టాంటోళ్ళకి ఒక రూ. 1,00,000 పెట్టి మీరు పెద్ద హోమం చేసేస్తే మీకు డబ్బొచ్చేస్తది. అంటే ఆళ్ళు 1,00,000 ఇవ్వడానికి ఓకే. కానీ నేను చెప్పింది మాత్రం చేయరు. అట్టాంటోళ్ళకి నేనెందుకు చెప్పాలి? చెప్పండి. మొన్న ఒక ఆవిడకి చెప్పాను. ఏదో ఈ స్థలాలు కొంచెం లిటిగేషన్‌లో ఉన్నాయండి అంటే, ఎందుకమ్మా మీరు ప్రతి అమావాస్యకి మీ పూర్వీకుల పేరు మీద ఇద్దరికి భోజనం పెట్టండి అన్నాను. మూడో వారంలో వాళ్ళే ఫోను చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుపోండి అన్నారు. మూడో వారమో, రెండో వారమో. సో, నేను చెప్పే రెమెడీ ఏంటంటే, మీ స్తోమతకి తగ్గట్టది. మీరేదో కొండరాయిని మోయమని చెప్పనే. చిన్న రెమెడీ చెప్తాను. ఎందుకు చెప్తున్నాను? చిన్న దాంట్లోనే మంచి ఫలితాలొస్తాయి. అది దినచర్యగా మారిపోద్ది. మీకు ఇంకో గొప్ప రహస్యం ఒకటి చెప్తాను. దేవుడు గుడికెళ్ళమంటున్నారు. దేవుడి గుడికెళ్ళమంటారు. లేదా మసీదుకెళ్ళమంటారు. లేతే చర్చికెళ్ళమంటారు. ఎందుకెళ్ళమంటారు? మీకే అడుగుతున్నా క్వెషన్. ఎందుకంటారు? మీరు గుడికి వెళ్తున్నారు అంటే మూడో భావాన్ని యాక్టివేషన్ చేస్తున్నారు. మూడో భావం అంటే ప్రయాణం. ప్రయాణం చేస్తేనే మీకు కలిసొస్తది. అందుకని ఎలాగో ఎళ్తన్నాం. ఆ భగవంతుడిని వేడుకో. నాయనా నాకిది ఇవ్వయ్యా, ఇలా చేయ్యా అడుగు. ఎందుకివ్వడు? ఆయనే గదా పుట్టిచ్చింది. ఆయనే గదా మనం అడగాల్సింది. ఆయనే గదా దారి చూపించాల్సింది. ఆయన వచ్చి దారి చూపిస్తాడా? ఇంకోడి ద్వారాగా దారి చూపిస్తాడనేది సెకండ్ ఆప్షను. ఓకేనా? సో, ఏంటయ్యా అంటే, ఈ 9 గ్రహాలు అన్ని భావాల్లో ఉంటాయి. అది చెప్పరు. ఇది ఇది దీనికి సంబంధించి, దీనికి సంబంధించి, దీనికి సంబంధించి.
ఒక అమ్మాయి CA చదువుతుంది. అమ్మాయి పాస్ అవ్వాలి. ఏం చేయాలి? కుర్చీ మీద కూర్చోవద్దమ్మా. నువ్వు పెరట్లో అలా ఇలా తిరుగుతాను చదువమ్మా అన్నారు. పాస్ అయ్యింది. తిరగడానికి, కుర్చీలో కూర్చుంటానికి, కుర్చీలో కూర్చున్నా పాస్ అవుద్దా అంటే పాస్ అవ్వదు. ఎందుకు? అక్కడ 2 గ్రహాల కలయిక. దాన్ని అలైన్‌మెంట్ అంటారు. అమ్మాయి అక్కడే చదువుకుంటది. కానీ అటు ఇటు తిరగడం వల్ల తిరుగుడుండాలి. అంటే దాన్ని మూడో భావాన్ని యాక్టివేషన్ చేపిచ్చా. చేపిచ్చగానే అమ్మాయి పాస్ అయింది. అంటే నేను చెప్పడం వలన అలా జరిగిందనట్లా. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ మహనీయమ ఈ ఘనతంతా నాది కాదు. నేను చెప్పడం వల్ల జరగల. ఆ పరాశర మహర్షి గారికే ఈ ఘనత దక్కాలి. మనమెవరం అండి? జ్యోతిష శాస్త్రాన్ని పితామహుడాయన. భగవంతుడి దగ్గర అడిగి తీసుకొని రాసి మన కోసం వచ్చాడు. మానవుడు ఈ విధంగా బతకమను అని. మనకి ఈరోజు ఫలితం చెప్తున్నాం అంటే అది మా గొప్పతనం కాదండి. అంతా పరాశర మహర్షి, ఆ మహనీయ మహర్షి బృందాన్ని ఇది. అంతేగాని నేను గొప్ప అనుకుంటే అది చాలా రాంగ్. సరే నేను గొప్పే. కనీసం చెట్టుకున్న ఒక ఆకుని కదపగలనా? కదపలేను. హైలీ ఇంపాసిబుల్. సో, పరాశర మహర్షి గారు ఏదైతే చెప్పారో అదే చెప్తాను నేను. ఇంక వేరేది చెప్పను. సొంతంగా చెప్పను. అయితే దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది. నేను ప్రతీదీ రీసెర్చ్ చేసిందే. 12 మందిని లగ్నాలు కట్టి, వాళ్ళు ఉదయం ఏం తిన్నారు? సాయంత్రం ఏం తిన్నారు? మధ్యాహ్నం ఏం తిన్నారు? సాయంత్రం ఏం తిన్నారు? వాళ్ళు ఏ దిశలోకెళ్లారు? ఏ రోజు బట్టలేమేసుకున్నారు? ఏం ఆహారం తిన్నారు? ఇవన్నీ రాశాను నేను. అయన్నీ తీసుకొనెళ్ళి మేము ముస్లిమ్స్ కదా! అయన్నీ తీసుకొనెళ్ళి పాత పుస్తకాలోకి అమ్మేశారు. ఇప్పుడేమో నా మిత్రుడు సూరావర్జున్ శ్రీనివాస్. రాజంలో ఉంటాడాయన. శ్రీకాకుళం పక్కన రాజం. ఆ రాజ్యంలో ఉంటాడాయన. సూరావర్జల శ్రీనివాస్. ఆయన తీసుకొచ్చి పెట్టాడు నా నెత్తి మీద ఇది. ఈ యూట్యూబ్‌లో చెప్పండి, నలుగురికి మంచి చేయండి అని. ఇప్పుడేమో నాకు తినటానికి తిండి లేకుండా రోజు ఫోన్‌లు, మెసేజ్‌లు. అందుకని ఈ ఫోన్ ఇక్కడ పారేసి ఎళ్ళిపోయాను. ఓకే. ఫోన్‌లు చేస్తున్నారు కదా! ఓకేనా? కాబట్టి మీరు కంగారు పడమాకండి. ఉన్నదేమో ఒక విషయం చెప్పినప్పుడు దానికి సొల్యూషన్ ఉంటది. ఉండకుండా ఉండదు. మనం ఎప్పుడైతే శాస్త్రాన్ని దుర్వినియోగం చేస్తారో, ఆ శాస్త్రం చేదు. ప్రకృతి వైపరీత్యం వస్తది. నేను దోచుకోవాలనే భావన నాకు లేదు. ఏదో ఒకటి చెప్పేయాలని. ఇంకోటి కూడా చెప్తాను వినండి. ఇంకోటి కూడా చెప్తాను. ఎప్పుడైతే గురుగ్రహము రవి క్షేత్రములో రవితో సంబంధం క్షేత్రము, క్షేత్రముపై రవితో ఉత్తరాషాఢ నక్షత్రం గాని, కృత్తికా నక్షత్రం గాని, లేకపోతే ఉత్తర నక్షత్రంలో గాని సంచరించే వాళ్ళు జ్యోతిష్యులైతే వాళ్ళు ఏది చెప్తే అది జరుగుద్ది. 90% జరిగిపోద్ది. అయితే వాళ్ళ కల్మషం ఉండకూడదు. ఏదో నేను ఇలా చెప్తే ఏదో డబ్బులిస్తారేమో, లేతే ఏదైనా ఫీజు పెట్టాలేమో, ఫీజు పెట్టుకోవచ్చేమో అది వద్దు. ఇలా జరుగుద్దమ్మా. గురువు ఎవరు? గురుగ్రహం ఎవరు? భోళాశంకరుడు. రవి ఎవరు? ఆత్మకారకుడు. జీవకారకుడు. గురువు. గురువు రవి సంబంధం. ఏం కాదు. నీకు మంచే జరుగుద్ది. అంతే. అంత లాజికల్స్ ఉన్నాయి దాంట్లో. శాస్త్రంలో. మనం ఏం చేస్తున్నాం? శాస్త్రాన్ని హ్మ్. ఏడిపిచ్చుకు తింటున్నాం. నేను పెట్టిన ముహూర్తం ఇంకోళ్ళు బాగోదంటారు. ఇంకోళ్ళు పెట్టిన ముహూర్తం ఇంకోళ్ళు బాగోదంటారు. ఇంకోళ్ళు పెట్టాల్సిన ముహూర్తం ఇంకోటి బాగోదు. ఇలా లాస్ట్‌కి ఏం చేశారంటే శాస్త్రాన్ని చింపేశారు. అందరూ కూర్చొని ఈ గ్రహం ఇలా అంటన్నారు. పరాశర మహర్షి మనకు గైడ్‌లైన్స్ ఇచ్చారుగా. గైడ్‌లైన్స్ ఇచ్చారు కదా! ఇప్పుడు ఒక ఒక కొత్త కారొచ్చింది. ఆ కారుకి
ఆ కారు సంబంధించిన తయారు చేసిన ఇంజినీర్ ఏం చేస్తారంటే, దాని మాన్యువల్ బుక్ రాస్తాడు. ఆ బుక్ మనకిచ్చారు గదా! ఆ బుక్ పట్టుకొని అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఒక పనయిపోద్దిగా. అది లేదు. ఒక పండగొచ్చిందంటే దానికి డిబేట్. ఒక కార్యం చేద్దామంటే దానికొక డిబేట్. ఇలా డిబేట్‌లు పెట్టి, పెట్టి ఏం చేశారంటే, శాస్త్రాలు చెప్పేవోళ్ళు పిచ్చోళ్ళు. శాస్త్రాన్ని నమ్ముకున్నవాడు బాగుపడడు. ఫైనల్‌గా చెప్పేది ఒకే ఒక్క మాట. ఒక శిశువు జన్మించిన సమయం నుండి మరణం వరకు ఏం చేస్తాడనేది చెప్పేది శాస్త్రం. ఒక డాక్టర్ చెప్పలేరు. ఒక ఇంజినీర్ చెప్పలేరు. ఇంకొకళ్ళు ఎవరు చెప్పలేరు. ఓన్లీ జ్యోతిష్య శాస్త్రం తెలిసినోళ్ళే చెప్తారు. అదీను దైవజ్ఞులయ్యుండాలి. నాలాగా కొంచెం మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు కాదు. దైవజ్ఞులయ్యుండాలి. ఓకేనా? జ్యోతిష్య శాస్త్రం నేర్చుకున్నంత మాత్రాన మనం తప్పు చేయకుండా ఉన్నన్ని రోజులు జ్యోతిష్యం అండి ప్రకృతి. ఆ ప్రకృతిలో మనం చేసే తప్పులే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తది. కాబట్టి కంగారు పడమాకండి. మీకు ప్రొఫెషనల్స్‌గా మారమని నేననట్లేదు. కొద్దో గొప్పో మీరు కూడా తెలుసుకోవాలి గదా! ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవడం తప్పేంటి? మన పిల్లలది చూసుకుంటాం. మన మనవరాలు, మన ముని మనవడు. మాకు కుదిరితే మీరు చెప్పే విషయాలు అందరూ పక్కనోళ్ళు వింటారు కాబట్టి వాళ్ళ నుండి మనం శాస్త్రాన్ని బ్రతికిద్దాం. దాన్ని చంపొద్దు మనం. శాస్త్రాన్ని ఈ భూమండలం ఉన్నంత కాలం ప్రతి ఒక్కళ్ళకి మనం శాస్త్ర పరిజ్ఞానం పెంచుదాం. నేనిప్పుడు చెప్పాను. పరాశర మహర్షి మనసులో కూడా ఇది ఉంది గాబట్టి నా దాకొచ్చింది. ఇంకా నా బాధ్యతేంటి? నలుగురికి చెప్పడమే. చెప్పేసేసి వాళ్ళకి అలా 10 మందికి చెప్పాం. ఒక ముగ్గురు వినరా? ఆ ముగ్గురు నుంచి ఇంకో ముగ్గురు వినరా? సో, భూమండలం ఉన్నంత కాలం శాస్త్రం బ్రతికి ఉండాలి. శాస్త్ర పరిజ్ఞానం ప్రతి ఒక్కళ్ళకి పెరగాలనే ఆశతోనే నేను మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. అలాగే ఏమన్నా తప్పుగా చెప్పుంటే క్షమించండి. నా పరిజ్ఞానం సహకరించినంత వరకు చెప్తున్నాను. అంతే వేరేదేమీ లేదు. ఓకేనమ్మా? థాంక్ యూ వెరీ మచ్.